హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఎన్ని రకాల వెరైటీ రంగోలీ డిజైన్స్ వేసుకోవడానికి తెప్పించానో చూస్తున్నారు కదా. ఇవి ఎలా వేసుకోవాలి అండ్ నేను కొన్ని క్లిప్స్ కూడా వేసినవి కూడా సైడ్లో అయితే కనుక యాడ్ చేయడానికే ట్రై చేస్తానండి. చాలా ఈజీ, యాక్చువల్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయినా ఎలా వస్తుంది అనేది కూడా మనం డెఫినెట్గా రివ్యూ ఇద్దాము. సైడ్లో మీకు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఇందులోంచి మీకు ఏది నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ లింక్స్ అయితే చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చేస్తాను. ఒకసారి తప్పకుండా మీరు చెక్ చేసేసేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే కనుక ఫస్ట్ మన వెంకటేశ్వర స్వామి నామాల నుంచి అయితే కనుక స్టార్ట్ చేద్దామండి. శంకు చక్రాలు నామాలతో అయితే కనుక మెయిన్గా వీటిని తులసమ్మ దగ్గర, తులసి కోట చుట్టూతా, లేకపోతే దేవుడు గుమ్మం దగ్గర, దేవుడు ముందు అలా వేసుకోవచ్చండి. ఇవి చాలా ఈజీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ మెటీరియల్తో అయితే కనుక ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు. న్యూ ఇయర్కి అయితే కనుక, సంక్రాంతికి అయితే కనుక, ఎనీ అప్కమింగ్ ఫెస్టివల్స్ తర్వాత కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంటిదండి. ఒక్కసారి తీసి పెట్టారంటే కనుక మీరు ఎన్ని టైమ్స్ అయినా చక్కగా రిపీట్తో వేసుకోవచ్చు. ఇవి పాడనంత వరకు జాగ్రత్త చేసుకున్నామంటే ఏదైనా ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట. సో దీనండి చాలా ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసేటువంటి క్లిప్ కూడా సైడ్ యాడ్ చేస్తాను. జస్ట్ మీరు వైట్ కలర్ ముగ్గు లేకపోతే రంగు ముగ్గు ఏదైతే తీసుకోవాలనుకుంటారో జస్ట్ దానిలో అయితే కనుక కొంచెం మనం ఫిల్లింగ్ అయితే కనుక ముగ్గు అనేది వేసేసుకోవాలండి. ఇది ఒక బాక్స్ లాగా వచ్చిందనమాట. చెక్క బాక్స్ లాగా ఒక ఫ్రేమ్ ఇచ్చేసారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో దీనిలో ముగ్గేసిన తర్వాత మనం ఎక్కడైతే ప్లేస్లో వేయాలనుకుంటున్నామో, తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర, మన దేవుడి దగ్గర, సో అలా పెట్టేసుకుని అయితే కనుక జస్ట్ ఫిల్ చేసిన తర్వాత అండి మీరు ఒకసారి అయితే కనుక ఇలా నైస్గా ఇట్లా అనేసేయండి. బ్రష్ ఉంటే బ్రష్తో కానివ్వండి, దేనితోనైనా చెంచాతో, స్పూన్తో, గరిటెతో. సో మనం అలా అన్నామంటే కనుక ఎగ్జాక్ట్ ఈ ప్రింట్ ఎక్కడైతే మనకి ఆ ఓపెన్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి ఆ రంగోలీ అనేది కింది సైడ్కి చక్కగా దిగుతుంది. దెన్ ఈజీగా అయితే కనుక మనం అలాగా దాన్ని పైకి లేపేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. రెండు కలిపి అయితే కనుక ఒక కోంబోలో వచ్చిందండి. ఇది ఒక డిజైన్ అనమాట. యాక్చువల్గా నేను దీని ఒక్కదానికోసమే చూసాను కానీ ఒక్క డిజైన్ నాకు అసలు మీషోలో ఒక్కటిగా దొరకలేదు. ఈ ఫ్రేమ్ రెండు కోంబోగానే దొరుకుతున్నాయి. నాకు తిరునామాలు కావాలి ఇలాగా. సో స్వామివారి నామాలతో ఉన్న ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక నేను తులసి కోట కోసం దగ్గరకు ట్రై చేసాను తీసుకుందామని. బట్ రెండు కోంబోలో ఉన్నాయి కాబట్టి సో ఇదొక పద్మము అండ్ లోటస్ డిజైన్తో అయితే కనుక వచ్చింది. సో ఈ రెండు నాకు కొంబోలో వచ్చాయండి. బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. కొంచెం లేట్ డెలివరీ అనిపించింది. యాక్చువల్గా నేను ఇంత వీడియో దీనికోసమే ఆపేసాను అనమాట. ఓవరాల్గా అయితే కనుక డెలివరీ అయింది. మనం వీడియో కూడా చూస్తున్నాము. నెక్స్ట్ అయితే కనుక ఇలాంటి ఫ్రేమ్ రిలేటెడేనండి. ఇది కూడా ఇవి దేనికంటేనండి, మనం సన్నగా ఎక్కడైనా గుమ్మాల దగ్గర కానివ్వండి, ముగ్గేసుకున్న తర్వాత 3 సైడ్ వేస్తాం కదా, లేకపోతే 4 సైడ్ వేస్తాం కదా. సో అట్లా ఏంటంటే ముగ్గుకి మధ్యలో ఉండి అవుట్లైన్స్ వేసుకోవాలనుకున్నప్పుడు కూడా పర్టికులర్గా ఇవైతే కనుక చాలా బాగా యూజ్ వస్తాయి. సో ఇదైతే కనుక దాని రిలేటెడ్. అట్ ద సేమ్ టైం కంటిన్యూషన్ వెళ్ళాలన్నా, అంటే ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టాము ముగ్గు మొత్తం, ఇట్లా అయితే కనుక ఈ లైన్ మొత్తం వేసిన తర్వాత కూడా నెక్స్ట్ ప్లేస్లో కూడా మళ్ళీ మనం కంటిన్యూషన్గా మనం ఎక్కడైతే కావాలనుకుంటామో అట్లా కూడా దీంతో మనం చక్కగా ఎంత లైన్ కావాలన్నా కానీ చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ముగ్గులు రాని వాళ్ళు, లైన్ రాని వాళ్ళు ఈజీగా అయితే కనుక ఇలాంటి వాటితో అందమైనటువంటి ముగ్గుల్ని చక్కగా తీర్చిదిద్దొచ్చు అనే చెప్పాలి. నెక్స్ట్ సెక్షన్ అండి, ఇదైతే కనుక ఫుల్ బాక్స్ లాగా వచ్చింది. నేను డీటెయిలింగ్ ఇస్తాను మీకు. నెక్స్ట్ యాక్చువల్గా ఇదైతే కనుక దీని లిడ్ ఓపెన్ అయిపోయేసరికి కవర్లో మొత్తం అంతా కూడా ఈ పింక్ కలర్ అయితే కనుక వెళ్ళిపోయిందండి. బట్ మిగిలిన అయితే మాత్రం నీట్గా వచ్చాయి. మొత్తం ఫుల్ ఉన్నాయి. ఆల్ కలర్స్ ఇట్లా మంచి షైన్ డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక వచ్చాయి. మనం ఎక్కడైనా వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు ఇట్లాగా మనకి లిడ్ ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టైటే ఉంది. బట్ ఇది ఊడిపోయేసరికి మొత్తం ఇట్లా లీక్ అయిపోయింది. ఇది దీనికి ముక్కు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా అవుట్లైన్స్ కావాలన్నా, ఎక్కడైనా ఫిల్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా ఈజీగా అయితే కనుక వాడుకోవచ్చు. ఇవి టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 కలర్స్తో వచ్చాయండి. ఇట్లా మనకి బ్లూ, పింక్, గ్రీన్ అండ్ బ్లూలోనే ఇది ఒక షేడ్. ఈ రెండిట్లో వేరు ఉందండి. ఇది లైట్, అది డార్క్. అలాగే ఇది వచ్చేసి వైట్. ఇదైతే కనుక లైక్ కొంచెం రెడ్ కలర్ షేడ్ ఉంది. ఇదేమో ఆరెంజ్ కలర్. ఇదైతే కనుక మనకి కనకాంబరం షేడ్లో ఉంటుంది కదా, ఆ షేడ్. ఇదేమో మనకి పింక్ కలర్ అండి, గులాం కలర్ అంటాం కదా, అది. నెక్స్ట్ ఇదైతే కనుక గ్రీన్. ఇది లైట్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్.
ఇదైతే కనుక ఎల్లో. ఈ కలర్స్ పైన అయితే కనుక నాకు వచ్చిందనమాట ఈ కోంబో అనేది. సో మీరు చూడండి, ముందు ముందు కూడా మనం ఏంటంటే జనరల్గా మనం ఏం చేసేవాళ్ళం, ఇది వరకు గిన్నెల్లో పోసుకుని మనం ఇట్లా స్ప్రెడ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు అట్లా కాకుండా చాలా ఈజీగా అయిపోవడానికి, అలాగే పర్ఫెక్ట్గా ముగ్గులు అనేవి రావడానికి ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో నేనైతే కనుక తెప్పించాను, చూస్తాను నేను కూడా రేపొద్దున మొత్తం అంతా కూడా చక్కగా యూజ్ చేసి మీకు ఎలా వచ్చిందనే ఎక్స్పీరియన్స్ కింద కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. కాబట్టి మీరు చూడండి, కన్వీనెంట్గా ఉందనుకునే వాళ్ళు తప్పకుండా అయితే కనుక వీటిని ట్రై చేయొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ వారికి కొంతమందికి ముగ్గులు వస్తున్నాయి, కొంతమందికి వాకిళ్ళు అవన్నీ ఉండట్లేదు కాబట్టి రావట్లేదు. బట్ ఇలాంటి వాటితో చాలా టెక్నిక్గా వచ్చిన వాళ్ళకన్నా అన్నంత ఈక్వల్ పర్ఫెక్ట్తో అయితే కనుక వేయొచ్చు అండి, నాది గ్యారంటీ. సో నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక బాక్స్ అండి. ఈ బాక్స్లో ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ఒక ప్యాక్ లాగా వచ్చింది అనమాట. ఇది చాలా యూజ్ఫుల్ ప్యాక్. సో నేను 1 by 1 అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎందుకు ఏంటి అనేసి. దీంట్లో అయితే కనుక మనం వైట్ కలర్ ముగ్గు వేసుకుంటారా, ఏదైనా కలర్ ముగ్గు వేసుకుంటారో ఈజీగా మీరు వేసుకోవచ్చు. దానికి అయితే కనుక ఇది లిడ్ అనమాట, జస్ట్ క్లోజ్ చేసేయచ్చు. ఇట్లా కూడా మనకి లిడ్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతుందండి. ఇక్కడ కూడా మనకి హోల్ ఉంది, మీకు కావాలంటే కనుక జస్ట్ ఇలా పట్టుకుని మీరు ఇలా కూడా వేసుకోవచ్చు లైన్స్ లాగా, వద్దనుకున్నప్పుడు వదిలేసేయచ్చు. ఇది ఒక సైడ్ పార్ట్. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితేనండి, ఇది కనుక మనం కనుక క్యాప్ ఓపెన్ చేసామంటే కనుక ఈ క్యాప్స్ మీకు ఒకటేసారి 5 లైన్ల పైన అయితే కనుక మనకి రంగోలీ అనేది ఇలా పడిపోతుంది అనమాట చక్కగా. ఇవి దీనిలో మనం ఆల్రెడీ ఒక కలర్ నింపి పెట్టాం కదా, ఇవి హోల్స్. సో మనం ఏదైనా పద్మం లాంటివి వేయాలంటే కనుక అలా ఈజీగా వేసేసుకోవచ్చు. రథం ముగ్గులు లాంటివి, లైన్స్ ఎక్కువ ఉన్న లాంటివి, పద్మాలు లాంటివి అయితే కనుక మనం లైన్స్ అనేది చక్క 5 లైన్లు ఒకటేసారి అయితే కనుక వేయొచ్చు. కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఒకళ్ళు ఒక లైన్ వేస్తుంటే దాన్ని ఆపోజిట్లో ఇంకేదైనా లైన్స్ వేయాలనుకున్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఇవైతే కనుక చాలా హెల్ప్ అవుతాయండి. దీంతో విత్ లిడ్తో వచ్చింది, ఇప్పుడు మీ ముందే కదా నేను ఓపెన్ చేశాను. సో వద్దనుకున్నప్పుడు మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. కాబట్టి మన ముగ్గు కూడా ఏం పోకుండా పర్ఫెక్ట్గా అయితే కనుక వస్తుంది. సో తర్వాత కూడా మళ్ళీ మనం ఇట్లాగా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ దీనిలో ఈ డబ్బాలో అయితే కనుక ఉన్నటువంటి ఫస్ట్ది. నెక్స్ట్ది ఏముందంటేనండి, దీంట్లో మనకు వచ్చేసి ఇట్లాగా జనరల్గా మనం పెయింట్ వేస్తాం కదా గోడలకి, ఎట్లా ఉంటుంది. సో ఇది ఇట్లానే ఉంటుంది కదా, మనం గోడలకు ఎలా రుద్దుతామండి, పెయింట్ లాగా ఇట్లా రుద్దుతాం కదా. దీంట్లో ఏంటంటే మనం ముగ్గు అనేది ఫిల్ చేసుకుంటాం, ఇది మనకు ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓకే, దీంట్లో ముగ్గు వేసుకున్న తర్వాత అయితే కనుక క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో ఒకలాంటి పద్మము అవుట్లైన్ 2 లైన్స్ పైన అయితే కనుక ఉంది కదా, దీన్ని మనం ఎక్కడైతే అనుకుంటామో ఆ ప్లేస్లో పెట్టేసి మనం ఇట్లా అన్నామంటే కనుక ఇది మనకి మూవ్ అవుతూ ఉంటుందండి. అనే ప్లేస్ని బట్టి అయితే కనుక ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి అయితే కనుక మనకి ఆ ముగ్గు అనేది దాంట్లో నుంచి బయటికి చింది మనకి కంప్లీట్ దీని మీద ఉన్నటువంటి ఆ హోల్స్లోంచి ఒక పద్మము 2 లైన్లతో అయితే కనుక మనకి ఇట్లాగా వస్తుంది అనమాట. అది దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్. 2 రకాలు, దీంట్లో 2 డిజైన్స్ ఉన్నాయి. ఇది పద్మంతో వచ్చింది, ఇది ఒక డిజైన్తో వచ్చింది. ఇది పాదాలతో వచ్చిందండి, మధ్యలో స్వస్తిక్ కాంబినేషన్తో వచ్చిందనమాట. ఈ 2 కలిపి అయితే కనుక దీనిలో మనకి ఈ ప్యాకెట్లో వచ్చాయి. ఇది దీనిలో ఉన్నటువంటి నెక్స్ట్ డిజైన్, నెక్స్ట్ కోంబో లాగా వచ్చినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ డబ్బాలో ఏంటంటేనండి, ఇది కూడా మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి ఓపెన్ ఉంది, ఒకటి క్లోజ్ ఉంది మనకి. ఇది అయితే కనుక ఓపెన్ క్లోజ్ ఉంటుందన్నమాట, ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా అండి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటాయి. 5 కర్రలు మనం ఇట్లా ఈజీగా అయితే కనుక వేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా అండి మీరు బ్యాలెన్స్ చేయగలిగితే కనుక, లైక్ బ్యాలెన్స్ చేసి గ్రిప్పిగా గీయగలిగితే హోల్ ఉంది దీంట్లో కూడా, మనం ఈజీగా సింగిల్ లైన్స్ అయినా డబల్ గబగబా ఎట్లయితే గీసేసుకోవచ్చు. ఇదైతే కనుక దీని మూత అనమాట, ఓపెన్ చేసుకుని దీంట్లో మనం ఫిల్ చేసుకోవడమే. 2 సైడ్స్లో కూడా మనకి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం వాడుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్గా అయితే కనుక మనం ముగ్గులు వేసుకోవచ్చు. కర్ర రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రాలేదని బాధే అవసరం లేకుండా ఈజీగా అయితే కనుక మీరు వీటితో చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. ఇది దీనిలో ఉన్నటువంటి డిజైన్ అండి, దీనిలో ఉన్నటువంటి కోంబోలో నెక్స్ట్ డిజైన్ అనమాట, నెక్స్ట్ డబ్బా. లేకపోతే నెక్స్ట్ ఇది కూడా అలాంటిదేనండి. దీంట్లో మీరు కలర్స్ వేసుకోవచ్చు, 5 కలర్స్ పట్టి ఒకటేసారి ఇట్లా లాగొచ్చు. వైట్ కలర్ వేసుకోవచ్చు. ఇది కూడా మనకైతే కనుక ఈజీగా ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ని అయితే కనుక ఇట్లా పార్ట్స్ వైజ్గా కూడా పోసుకుని ఫిల్ చేసుకోవచ్చు. ఏదైనా పింక్ లేకపోతే గ్రీన్ మధ్యలో వైట్ అట్లా కూడా మీరు కాంబినేషన్ మిక్స్ చేసుకుని పోసుకోవడానికి ఇది ఒకటి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అండి ఇదేంటంటే మనకి ఈ దీంట్లో సింగిల్ కలర్ తీసుకోవచ్చు. ఇట్లా మనకి ఇలాంటివి ఉంటాయి కదండి, ఇలాంటి వాటిలో కూడా మనం ఇలా వేసుకున్నామంటే కనుక పర్టికులర్ ఆ హోల్స్లోనే పడుతుంది. ఎక్స్ట్రా ముగ్గుతో పని లేకుండా ఈ హోల్స్లోంచి పడుతుంది. లేదంటే కనుక పర్టికులర్ ఒక డిజైన్లో కూడా మనం ఇట్లాగా సన్న హోల్స్ ఉన్నాయండి, కనపడుతుంది కదా,
సో దానిలోంచి కూడా మనం ముగ్గురు అయితే కనుక ఇట్లా బయటికి అనేది వేసుకోవచ్చు, ఈవెన్గా పడుతుంది అనమాట. అదొకటి. ఇవి మనకి డబ్బాలు, ఇవి టోటల్గా 3 ఉన్నాయి. ముగ్గు అంటే పెద్ద పెద్ద ముగ్గుల దగ్గర ఎవరు ఒక్కళ్ళే కూర్చోరు కదా అండి, ఫ్రెండ్స్ వస్తారు, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, 2-3 ఖచ్చితంగా కూర్చుంటాం, చుట్టుపక్కల వాళ్ళు పోగవుతారు. కాబట్టి ఇలాంటివి కూడా చాలా యూజ్ అవుతాయి. చిన్న క్వాంటిటీనే ఉంది కాబట్టి మీకు పంచుకుని ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు. ఈ 3 కలిపి వచ్చాయి. సో ఒకళ్ళు ఒక సైడ్ని ఫిల్ చేస్తుంటే ఇంకొక కలర్తో ఇంకొక సైడ్ ఇంకొకళ్ళు ఫిల్ చేశారంటే కనుక ముగ్గు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కలిపి ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ అనమాట, దీనిలో ఇట్లా అన్ని కలర్స్ కూడా వచ్చాయి. ఆల్ కలర్స్ ఇట్లా చిన్న చిన్న పౌచెస్లో ఇచ్చారనమాట. ఇవి టోటల్గా 1 2 3 4 5 10 కలర్స్ ఉన్నాయండి. ఇటు సైడ్ ఒక 5 కలిపి ఇది ఒక కోంబో లాగా ఇచ్చారనమాట. ఈ మొత్తం కలిపి ఒక కోంబో అండి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఇంకోటి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదేంటంటే బాక్స్లో వచ్చేసి ఇట్లా సింబల్స్ ఉన్నాయన్నమాట. దీనిలో మనకి ఇవి 2 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయండి. వీటితో ఏంటంటే ముగ్గు అనేది ఫిల్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు కావాలనుకుంటామో అక్కడ అట్లా అచ్చులాగా పడతా వెళ్తుంది అనమాట. ఒక లైన్ మాదిరి వెళ్తాయి, ఒకేలా వెళ్తాయి. కాబట్టి ఒక డిజైన్స్ అన్నమాట. చూసుకోవచ్చండి. ఒక చిన్న సైజ్ టీ గ్లాస్ ఈజీగా పడుతుందండి క్వాంటిటీ. ఈరోజు ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా క్లియర్గా ఉన్నాయండి. సో మీరైతే కనుక చెక్ చేసుకోండి, స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇలాంటి ఫ్రేమ్ రిలేటెడ్ ఇంకొక ఐటమ్ కూడా చూపెడతాను. ఇది ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇది కూడానండి మెయిన్గా తులసం దగ్గర అండ్ అట్లా కూడా వాకిట్లో ముగ్గులు, లేకపోతే అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఫ్లాట్స్లో కానివ్వండి, ఏంటంటే పెద్ద వాకిలి ఉండదు కదా, ఒక చిన్న ముగ్గు వేసుకోవాలనుకుంటాము. మెయిన్గా దేవుడి దగ్గర కూడా ఈ పద్మ ముగ్గు కూడా చాలా బాగుందండి, మంచి క్వాలిటీ ఉంది. నేనైతే కనుక వేసి మీకు నేను చూపెడతాను. సో రేపొద్దున నేను నా వాకిట్లో వేస్తాను వీటిని. ఈ క్లిప్స్ కూడా ఎలా వచ్చిందని నా ఎక్స్పీరియన్స్ని కూడా ఈ వీడియోతో యాడ్ చేస్తాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. నేనైతే ఈ న్యూ ఇయర్కి అలాగే ఈ సంక్రాంతికి అయితే కనుక ఇవి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. కంప్లీట్ రంగోలీ సెక్షన్ రిలేటెడ్లో ఇదైతే కనుక మన ఫ్రేమ్స్ కోసం, అవుట్లైన్ ఫ్రేమ్ కోసం దేవుడి దగ్గర తెప్పించినటువంటి ఈ పర్టికులర్ మోడల్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ డిజైన్ ఒకటి చూపెడతానండి. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇంతకుముందు మనం రెగ్యులర్గా చూసేటువంటి ఐటమ్ అనమాట. లైక్ ఇలా మనకి జల్లెడలో ఉండే ఫ్రేమ్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ అనమాట, ఒక కోంబో లాగా వచ్చాయి నాకు. ఇవన్నీ కూడా డిజైన్స్. సో మీ అందరికీ కూడా తెలుసు కదా, ఎక్కడైతే పర్టికులర్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే కనుక మనం ఈ డిజైన్ అనేది పెట్టేస్తాము. సో రంగోలీని అయితే కనుక దీని మీద పెట్టేసి జస్ట్ మనం ఇలా అనేసామంటే కనుక 1 or 2 times మనకి రంగోలీ ఆ హోల్స్ ఉన్న ప్లేస్లో దిగిపోయిన తర్వాత మనం అలాగే ఒక అంచును పట్టుకుని అలా తీసేస్తాం. అప్పుడేమవుతుంది, కింద అయితే కనుక దీని మీద ఉన్నటువంటి ఏ డిజైన్ అయితే అచ్చు ఉంటుందో ఆ డిజైన్ అనేది మనకి ఇక్కడ మార్క్ అనేది కింద పడుతుంది. సో అట్లా మనకి ఎన్ని ప్లేసెస్లో కావాలంటే అన్ని ప్లేసెస్లో మనం వేసుకోవచ్చు. సమ్ టైమ్స్ వీటితో ప్రాబ్లం ఏంటంటే చాలా సన్నజాలీలు ఉన్నాయి కాబట్టి ఫిల్ అయిపోతే పడదు, ఒకటో ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే తీసేటప్పుడు మేబీ కొంచెం చేయి అటు ఇటు కదిలా కానీ డిజైన్ ఖచ్చితంగా అక్కడ కొంచెం స్మచ్ అయినట్టుగా అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడైతే కనుక ఇలాంటి వాటితో ఆ ప్రాబ్లం ఉండదండి. సో ఏంటంటే కొంచెం మనకి లోపల ఎక్కువ ఉంది కాబట్టి మనం వేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా జస్ట్ ఇట్లా సింపుల్గా అయితే కనుక లేపేయచ్చు. అందుకోసమే నేను ఈ రెండింటిని కూడా షేర్ చేశాను. బట్ ప్రాక్టీస్ ఉందంటే ఇవి చాలా ఈజీ అండ్ చాలా లో కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి, అండ్ ఇన్ని రకాల వెరైటీలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ కలిపి డిఫరెంట్ డిజైన్స్తో మనకైతే కనుక ఈ జల్లెడ్ టైప్లో ఈ కంప్లీట్ రంగోలీ డిజైన్స్ కంప్లీట్ ప్యాక్ తక్కువ రేట్లో వస్తుంది. చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక డిజైన్ చూపెడతానండి. ఇదేంటంటే కనుక మనకి ఫ్లవర్స్, ఇది ఉర్లీలు ఉంటాయి కదా అండి, ముగ్గులు వేసుకున్న తర్వాత నైట్ టైం అయినా కానీ మనం ఉర్లీతో డెకర్ చేసుకుంటూ ఉంటాం. సో ఎల్ఈడి క్యాండిల్స్ అనమాట. ఇవి స్మోక్ రాదు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి చిన్నపిల్లలు పట్టుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కాలవు కదా. సో డెకర్ ఐటమ్ అండ్ మనకి చక్కగా అయితే కనుక ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎల్ఈడి లైట్స్తోని ఇది కూడా డెకర్గా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఫ్లవర్స్, వీటిలో కూడా 2 డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇవి కూడా అయితే కనుక చాలా న్యాచురల్ లాగా వచ్చాయి. చూడండి ఒకసారి ఫ్లవర్ చూడండి, క్లోజప్ లుక్లో కూడా తీసుకొచ్చి చూపెడుతున్నానండి. అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడొచ్చు. ఒక పద్మం లాంటిది ఏదైనా వేసుకుంటే మాత్రం దాన్ని చుట్టూ చక్కగా రౌండ్ అప్ లాగా చేయొచ్చండి. సో మీకు ఏంటంటే ఫ్లవర్స్ అయితే కనుక మన రియల్ ఫ్లవర్స్ అనేది ఈవినింగ్ అయ్యేసరికి ఖచ్చితంగా వడిలిపోతాయి. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం ఎంత న్యాచురల్ లుక్ ఉన్నాయండి, రీయూజబుల్ అండ్ చాలా బాగా అయితే కనుక లుక్ అనేది కనపడుతున్నాయి. నేనైతే కనుక ఈ పర్పుల్ షేడ్ ఆర్డర్ ప్లేస్ చేశాను. దీంట్లో మనకి కనకాంబరం కలర్ షేడ్ కూడా అవైలబుల్గా ఉందండి. మనం వేసే కలర్స్ని బట్టి వీటితో అయితే కనుక మనం చక్కగా డెకర్ అనేది చేసుకోవచ్చు. అండ్ వెరీ లో ప్రైస్లో ఉంది, హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్. చాలా బాగున్నాయండి, ఎన్నో టైమ్స్ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది, నిజంగా ఇది వర్త్ ఇట్.
నెక్స్ట్ మరొక ఐటమ్ చూపెడతానండి, కృష్ణుడి పాదాలు. వీటిని చక్కగా సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా అండి, మనం గాజులు మేకింగ్లో వాడుకుంటాం కదా, సిల్క్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉండ్లో వాడేటువంటి ఆ థ్రెడ్స్ని అయితే కనుక చక్కగా గాజుకి లాంటి దాంతో మొత్తం అంతా కూడా రోల్ చేసేసారు. దాని మీద అయితే కనుక కుందన్స్తోని చక్కగా కృష్ణుడి పాదాల కాన్సెప్ట్లో అయితే కనుక వీటిని పెట్టారండి. గుమ్మం మధ్యలో చక్కగా మనం పాదాలు పెట్టుకోవాలి, లక్ష్మీ పాదాలు అనుకోవచ్చు, శ్రీకృష్ణుడి పాదాలు అనుకోవచ్చు. అలా పాదాలు ఈ 2 కలిపి అయితే కనుక నాకు కోంబో లాగా వచ్చాయి. సో మనం అలా పెట్టుకుని దీని చుట్టూతో కూడా చక్కగా ఫ్లవర్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. వీటిని కూడా చాలా క్లోజప్ లుక్లో అయితే కనుక చూపెడుతున్నానండి. క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కనుక మీకు అర్థమయ్యేదానికి. అండ్ ఇలా ఉంటుందన్నమాట. సో 2 కలర్స్ ఉన్నాయి. మనం వేసే ముగ్గు కలర్ని బట్టి మనం వైట్ ముగ్గు అలా వేసుకుంటే కనుక పింక్ హైలైట్ అవుతుంది. ఇంకేదైనా అదర్ కలర్ అయితే ఎల్లో అలా పెట్టుకుని ఇప్పుడు నేను చూపించినటువంటి డెకర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చక్కగా దీని చుట్టూ పెట్టుకుంటే అసలు భలే బాగుంటాయండి. ఇవి అయితే కనుక ఒక డిజైన్ ఇలా వస్తుంది. ఎలా ఉన్నాయంటే ఒక చేతికి పట్టేంత సైజు, ఒకవేళ జూమ్ లుక్లో మీకు పెద్దగా కనబడుతుందేమో, అరిచేయంత సైజుతో వచ్చాయి చూడొచ్చు మీరు. ఇది సైజు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపెడతానండి, రంగోలీ కాన్సెప్ట్లోనే. ఇవేంటంటే మనకి ఇట్లా మొత్తం అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి రెండు మనకైతే వస్తున్నాయన్నమాట. లైక్ ఈ పర్టికులర్ డిజైన్స్ చూపెడతాను. ఇప్పుడు ఇలా ఉంది కదా అండి, అంటే విచ్చుకున్న లోటస్ డిజైన్, కలువ అలా ఉందన్నమాట. ఈ 2 కలిపి మనకు ఒక డిజైన్. క్లోజప్ లుక్లో చూపిస్తాను నేను. ఇది కూడా క్వాలిటీ. అండ్ ఓన్లీ హాఫ్ మాత్రమే ఇచ్చుకున్నటువంటి తామర పువ్వు అని చెప్పొచ్చు. ఇవి కూడా మనకి ఏంటంటే 2 వచ్చాయన్నమాట. సో గుమ్మానికి అటువైపున ఇటువైపున, లేకపోతే తులసమ్మకి డిజైన్ అటువైపున ఇటువైపున ఇవి పెట్టేసి దీని నిండా అయితే కనుక మనం చక్కగా ముగ్గేసామంటేనండి థిక్గా వస్తుంది. ముగ్గు అయిపోగానే చాలా జాగ్రత్తగా అట్లా లేపేసామంటే మాత్రం థిక్గా చక్కగా పోసినట్టుగా అందమైనటువంటి డిజైన్స్ అనేవి మనకు అక్కడ మార్క్ లాగా పడిపోతాయి. కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది. సమ్ టైమ్స్ తప్పకుండా ట్రై చేయండి. గుమ్మాలకి, మెయిన్గా దేవుడు గుమ్మాలకి, మెయిన్ ద్వారాలకి, అలాగే మీరు ఎక్కడైతే కాన్సెప్ట్ అనుకుంటారో అట్లా పర్టికులర్ ఎనీ ప్లేస్కి అయితే కనుక ఇవి చాలా సూట్ అవుతాయండి. అండ్ గేట్కి ఎప్పుడైనా అవుట్ సైడ్ దగ్గర మనం డెకర్ చేసుకోవాలనుకున్నా ఇవి దీపాలండి. ఇవి దీపాలు ఇలా వస్తాయి దీపాలల్లే. సో మీరు ఎక్కడైతే ప్లేస్ మార్క్ చేసుకుంటారో ఆ ప్లేస్లో అయితే కనుక 2 ఉన్నాయి కాబట్టి చక్కగా అటు ఇటుగా వస్తాయి. క్లోజప్ లుక్లో చూపెడుతున్నానండి. ఇవి వుడెన్ అనమాట, చెక్కతోని చేసినవి. ఇలా ఇవి 2 పాదాలు 2 వచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మనకి ఇవి దీపాలు. ఇవి కూడా మనకి ఇట్లాగా 2 వచ్చాయి. అండ్ ఇవి కూడా మనకి ఏంటంటే తామర పువ్వులు. ఇది ఒక తామర పువ్వు అండి, ఇది ఒక తామర పువ్వు. ఈ మొత్తం కలిపి ఒక కోంబో ప్యాక్. సో మీకైతే కనుక థిక్గా నిండుగా అట్లా అందంగా పడాలి అనుకున్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అందుకు ఇద్దరిద్దరు వేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. ఇవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. చూసారు కదా అండి, వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద నా కామెంట్లో తప్పకుండా ఇచ్చేయండి. అండ్ అన్ని డీటెయిల్స్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, లింక్స్ చెక్ చేసుకుని ఏదైనా మీకు అవసరం పడుతుంది అనుకుంటే దాన్ని బట్టి పర్చేజ్ చేయండి. డ్రెస్ ఎలా ఉందండి? సో చాలా బాగుంది కదా, కాటన్ ఆఫ్ వైట్ మెటీరియల్, బటర్ఫ్లై కాన్సెప్ట్ అనమాట. చాలా క్యూట్గా, చాలా బాగా అనిపిస్తుంది, కంఫర్ట్గా. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేశానండి. కావాలనుకునే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓన్లీ 790 4 సైజెస్లో ఇది అవైలబుల్గా ఉంది. ఇదనమాట. సో రేపు కలుద్దాం మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చేసినప్పుడు. టేక్ కేర్, బాయ్ బాయ్.